అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే స్టోరీ భార్యాభర్తల అనుబంధం. భర్త ఆ రోజు రాత్రి ఇంటికి వచ్చేసరికి వాళ్ళ భార్య భోజనం వడ్డిస్తూ ఉంది. భర్త ఆమె చేయి పట్టుకొని నీతో ఒకటి చెప్పాలి అని అన్నాడు. ఆమె కూర్చొని నిశ్శబ్దంగా భోజనం చేస్తుంది. ఆమె కళ్ళల్లో బాధని భర్త గమనించాడు. అతను ఆమెతో ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాడు. కానీ ఆమెకి ఆ విషయం ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. ఎలాగైనా ఆమెకి ఆ విషయం చెప్పాలి. చివరికి ఇలా చెప్పాడు భర్త, నాకు విడాకులు కావాలి అని ప్రశాంతంగా తనతో అసలు విషయం చెప్పాడు. భార్య ఆ మాటలకి బదులుగా ఆమె ఎందుకు అని మామూలుగా అడిగింది. భర్త ఆమె ప్రశ్నను పట్టించుకోకుండా సమాధానం ఏమి ఇవ్వలేదు. భార్య ఆమెకి కోపం వచ్చింది. ఆమె ఒక వస్తువును దూరంగా విసిరేసి మీరు ఒక మనిషేనా అని భర్త మీద గట్టిగా అరిచింది. ఆ రాత్రి వాళ్ళిద్దరూ మాట్లాడుకోలేదు. ఆమె బాగా ఏడ్చింది. భర్త ఎందుకు విడాకులు అడుగుతున్నాడో, అసలు ఏం జరిగిందో తను తెలుసుకోవాలి అనుకుంది. భర్తను గట్టిగా అడిగింది. భర్త ఆమెకి సమాధానం ఇలా చెప్పాడు. భర్త, నేను జాను అనే అమ్మాయిని ప్రేమించాను. నాకు నీ పైన ప్రేమ లేదు. భార్య ఆ మాటలు విన్న తాను చాలా బాధపడింది. ఒక నిమిషం ఏమవుతుందో తనకేం అర్థం కాలేదు. భర్త గిల్టీ ఫీలింగ్తో, నాకు నువ్వు విడాకులు ఇవ్వడానికి, నువ్వు ఒప్పుకునేందుకు, నువ్వు ఉండడానికి సొంత ఇల్లు, కార్ అండ్ నా సంస్థలో 30% వాటా ఇస్తా అని అగ్రిమెంట్ పేపర్లు తనకి ఇచ్చాడు. భార్య చాలా కోపంతో ఆ పేపర్లని చింపేసింది. ప్రేమని ఎప్పటికీ కొనలేరు అని గట్టిగా ఏడ్చేసింది. భర్తగా తన లైఫ్లో ఒక తెలియని వ్యక్తిలా ఆమె జీవితంలో 10 సంవత్సరాలు ఉన్నాడు. అతని భార్య సమయం వృధా చేశానని బాధపడుతున్నాడు. అతను తన భార్యని అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. కానీ అతను జానుని మాత్రమే ప్రేమిస్తున్నాడు. ఏడుస్తున్న తన భార్యను చూస్తే అతనికి జాలి వేసింది. ఆ విడాకులు రావడానికి కొన్ని వారాలు పడుతుంది. మరుసటి రోజు అతను చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చాడు. అతని భార్య టేబుల్ వద్ద ఏదో రాస్తూ కనిపించింది. అతను భోజనం చెయ్యలేదు, కానీ అతనికి వెంటనే నిద్ర పట్టేసింది. ఎందుకంటే ఆ రోజంతా అతని లవ్వర్ జానుతో కలిసి రోజంతా తిరగటం వల్ల బాగా అలసిపోయి త్వరగా నిద్రపోయాడు. అతను నిద్ర లేచేసరికి తన భార్య అక్కడే టేబుల్ దగ్గర ఇంకా రాస్తూ కనిపించింది. అతను తన భార్యను పట్టించుకోకుండా పక్కకి తిరిగి మళ్ళీ నిద్రపోయాడు. ఉదయం ఆమె విడాకులకు సంబంధించి కొన్ని షరతులు చెప్పింది. ఆమె అతను నుండి ఏమీ కోరుకోవటం లేదు, కానీ విడాకుల ముందు 1 నెల రోజుల పాటు అతను తనతో ఉండాలని చెప్పింది. ఆ నెలలో మనం సాధ్యమైనంత వరకు సాధారణమైన జీవితాన్ని గడపాలి అని అంది. ఆమె కారణాలు చాలా సాధారణంగా ఉన్నాయి. వాళ్ళ కొడుకుకు 1 నెల రోజుల్లో పరీక్షలు ఉన్నాయి. వాళ్ళ విడాకుల వల్ల తన చదువుకు ఇబ్బంది కలగకూడదని ఆమె అలా కోరుకుంటుంది. అందుకే తను వాళ్ళ భర్తని 1 నెల రోజులు గడువు అడిగింది. నాకు అంగీకారమే అని వాళ్ళ భర్త ఆమెతో చెప్పాడు. కానీ ఆమె అతన్ని మరొకటి అడిగింది. ఆమె అతనికి గుర్తు చేస్తూ ఇలా అడిగింది. మీరు మన పెళ్లి రోజున నన్ను మన పెళ్లి గదిలోకి ఎలా తీసుకువెళ్లారో గుర్తుందా అని అడిగింది. ఆమె ఈ 1 నెల రోజుల వ్యవధిలో ప్రతిరోజు ఉదయం ఆమెని ఎత్తుకొని వాళ్ళ బెడ్రూమ్ నుండి హాల్ వరకు తీసుకువెళ్లాలని కోరింది. అప్పుడు అతడు ఆమెకి మతి పోయిందా అని అనుకున్నాడు. వాళ్ళు కలిసి ఉండే చివరి రోజుల్లో తాను అతన్ని అడిగిన చివరి కోరిక కదా అని తన భార్య చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. అతను ఆమెతో విడాకులు, అతని భార్య చెప్పిన షరతుల గురించి అతని లవర్ జానుకి చెప్పాడు. ఆమె బిగ్గరగా నవ్వింది. ఆ నవ్వుకి అర్థం లేనట్లుగా అతను భావించాడు. నీ భార్య నీకు విడాకులు ఇవ్వటం ఇష్టం లేక ఇలా ఏవో నాటకాలు ఆడుతుంది అని జాను అతనితో అంది. విడాకుల ఒప్పందం దగ్గర నుంచి అతనికి అతని భార్యకు ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదటి రోజున తాను తన భార్యని ఎత్తుకున్నప్పుడు అది వాళ్ళిద్దరి మధ్య మోటుతనంగా అనిపించింది. హే, నాన్న అమ్మను ఎత్తుకున్నాడు అని వాళ్ళ అబ్బాయి సంతోషంతో అరుస్తూ చప్పట్లు కొట్టాడు. ఆ అబ్బాయి మాటలు అతనికి బాధను కలిగించాయి. అలా ఎత్తుకొని తీసుకొని వెళ్తున్నప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నెమ్మదిగా తనతో ఇలా చెప్పింది. మన విడాకుల గురించి నేను మన అబ్బాయికి చెప్పలేదు. అతనికి కొంత బాధ కలిగినా నవ్వాడు. అతను ఆఫీస్కి వెళ్తున్నదని ఆమె తలుపు దగ్గరికి వచ్చింది. ఆమె ఆఫీస్కి బస్సు కోసం ఎదురు చూస్తుంది. తాను ఆఫీస్కి ఒక్కడే ఒంటరిగా కారులో వెళ్ళిపోయాడు. 2వ రోజున వాళ్ళిద్దరికీ మరింత తేలిగ్గా అనిపించింది. ఆమె తల తన గుండెను తాకుతుంది. ఆమె దగ్గర సువాసన తనకి తెలుస్తుంది. తాను కొంతకాలంగా తన భార్యని గమనించలేదు అని అనుకున్నాడు.
ఆమె వయసు పైబడుతున్నదని అతను గ్రహించాడు. ఆమె ముఖం మీద ముడతలు కనిపిస్తున్నాయి. ఆమె జుట్టు ఎగురుతుంది. మన వివాహ మూల్యం చెల్లిస్తున్నాను అని అనుకుంటున్నారా అని భర్తని భార్య అడిగింది. అలా అడగగానే 1 నిమిషం పాటు ఆలోచిస్తూ తాను ఆశ్చర్యపోయాడు. 4వ రోజు తాను ఆమెను ఎత్తుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గరతనం, అన్యోన్యత అతనికి కనిపించింది. ఈ అమ్మాయితోనేనా నేను 10 సంవత్సరాలు జీవించిందని అతనికి అనిపించింది. 5వ మరియు 6వ రోజున వాళ్ళిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరుగుతున్నదని తాను తెలుసుకున్నాడు. తాను ఈ విషయం గురించి జానుకి చెప్పలేదు. ఇలా నెల రోజులు తన భార్యని తీసుకుని వెళ్లడం సులభంగా మారిపోయింది. బహుశా రోజూ ఇలా చేయటం వల్ల తనకు తానే బలంగా దృఢంగా అనిపించాడు. ఒక ఉదయం తాను ఏ డ్రెస్సులు వేసుకోవాలో వెతుకుతుంది. తాను కొన్ని డ్రెస్సులు ట్రై చేసింది. కానీ ఒక్క డ్రెస్ కూడా తనకి బాగోలేదు. వేసిన ప్రతి డ్రెస్ కూడా తనకి లూజ్గానే ఉంది. అప్పుడు అతనికి అర్థమైంది తను చాలా సన్నగా అయింది అని. అందుకనే అతను తనని తేలిగ్గా మోయగలిగాను అని. ఆ విషయం అతనికి బలంగా తగిలింది. ఆమె గుండెల్లో ఎంత బాధ అనుభవిస్తుందో అప్పుడు అతనికి అర్థమయ్యింది. అతనికి తెలియకుండానే అతని చెయ్యి ఆమె తలని తాకింది. ఆ సమయంలోనే వాళ్ళ అబ్బాయి వచ్చాడు. ఆ సందర్భాన్ని చూసిన ఆ అబ్బాయి వాళ్ళ నాన్నతో ఇలా అన్నాడు. నాన్న, అమ్మని బయటికి తీసుకెళ్లే సమయం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు. ఇలా వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని అలా చూసుకోవటం ఆ అబ్బాయి జీవితంలో విలువైన అపురూపమైన సంఘటన. అతని భార్య వాళ్ళ అబ్బాయిని ఆమె దగ్గరికి రమ్మని సైగ చేసింది. వాడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. వాళ్ళమ్మ అబ్బాయిని గట్టిగా హత్తుకుంది. వాళ్ళ నాన్న ముఖం పక్కకి తిప్పుకున్నాడు. ఎందుకంటే ఆ చివరి నిమిషంలో తన మనసు తాను మార్చుకుంటాడేమోనని భయపడ్డాడు. రోజులానే అతను ఆమెను ఎత్తుకొని బెడ్రూమ్ నుండి హాల్కి వెళ్తుండగా ఆమె తన చేతులను అతని మెడ చుట్టూ ప్రేమగా సహజంగా వేసింది. అతను ఆమెను గట్టిగా పట్టుకున్నాడు. అచ్చం వాళ్ళ పెళ్లి రోజులాగా. కానీ ఆమె చాలా తేలిగ్గా ఉండటం వలన అతనికి చాలా బాధగా అనిపించింది. చివరి రోజున అతను ఆమెను తన చేతులతో ఎత్తుకున్నప్పుడు అతను ఒక్కొక్క అడుగు వేయటానికి తనకి చాలా భారంగా అనిపించింది. వాళ్ళ అబ్బాయి స్కూల్కి వెళ్ళిపోయాడు. అతను వాళ్ళ భార్యని మరింత గట్టిగా పట్టుకొని తనతో ఇలా చెప్పాడు. మన జీవితంలో సాన్నిహిత్యం, అన్యోన్యత లోపించాయి అని చెప్పాడు. తర్వాత అతను ఆఫీస్కి వెళ్ళిపోయాడు. కారు నుండి వేగంగా దిగి డోర్ కూడా వేయకుండా ఆఫీస్ లోపలికి వెళ్ళాడు. అతనికి భయం వేసింది. ఎందుకంటే ఆలస్యం అయ్యే కొద్దీ తన మైండ్ మళ్ళీ చేంజ్ అయిపోతుందేమో అని. అతను జాను ఉండే క్యాబిన్కి వెళ్ళాడు. సారీ చెప్పి అతని భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదని చెప్పాడు. జాను అతని వైపు ఆశ్చర్యంగా చూసి తన నుదుటిపై చెయ్యి వేసింది. నువ్వు బాగానే ఉన్నావు కదా అని అడిగింది. అతను తన నుదుటి మీద ఉన్న ఆమె చేతిని తీసి, సారీ జాను, నేను నా భార్య నుండి విడాకులు తీసుకోవడం లేదు. మా వివాహ జీవితం నాకు విసుగుగా అనిపించేది. ఎందుకంటే నాకు తనకి ప్రేమ విలువ, గొప్పతనం తెలియలేదు. మేము ఎప్పుడూ ప్రేమగా మాట్లాడుకోలేదు. అందుకే మాకు ఎలా కలిసి జీవించాలో అర్థం కాలేదు. ఎప్పుడైతే నేను తనని అలా ఎత్తుకొని తీసుకువెళ్ళడం మొదలుపెట్టానో అప్పుడే నాకు అర్థమైంది. తను చనిపోయేదాకా నేను తనని అలానే చూసుకుంటానని. అచ్చం మా పెళ్లి రోజులానే. జాను హఠాత్తుగా లేచి అతనిని ఒక చెంపదెబ్బ కొట్టింది. ఏడుస్తూ తనని బయటికి పంపి తలుపు వేసింది. ఇంకా అతను ఇంటికి వెళ్తూ దారిలో పూల దుకాణం వద్ద తన భార్య కోసం ఫ్లవర్ బొకే ఆర్డర్ ఇచ్చాడు. కార్డు మీద ఏమి రాయాలి అని ఆ సేల్స్ గర్ల్ అతన్ని అడిగింది. అప్పుడు అతను నవ్వుతూ, మరణం మనల్ని దూరం చేసే వరకు నేను నిన్ను మొయ్యాలి అని అనుకుంటున్నాను అని రాయమని చెప్పాడు. ఆ సాయంత్రం అతను ఇంటికి త్వరగా వెళ్ళాడు. తన చేతిలో ఒక ఫ్లవర్ బొకే, తన ముఖం మీద చిరునవ్వుతో అతను మెట్లు పైకి ఎక్కి వెళ్ళాడు. తన భార్యని మంచం మీద చూశాడు. అప్పటికే ఆమె చనిపోయింది. ఒక్కసారి అతనికి ఏం అర్థం కాలేదు. తనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తున్నాయి. తన భార్య కొన్ని నెలలుగా క్యాన్సర్తో పోరాడుతుంది. తను జానుతో బిజీగా ఉండటం వల్ల ఈ విషయం తాను గమనించలేకపోయాడు. ఆమె చనిపోతుందని ముందుగానే ఆమెకు తెలుసు. ఆమె వాళ్ళ సంసార మరియు విడాకుల విషయాల సంగతి వీలైనంత వరకు వాళ్ళ కొడుకుకి దూరంగా ఉంచి తనని సేవ్ చేసింది. కనీసం వాళ్ళ కొడుకు దృష్టిలో అతను ఒక ప్రేమించే భర్తగా ఉండాలి అనుకుంది. మీ జీవితంలో జరిగే చిన్న విషయాలు నిజంగా మీ బంధానికి అర్థం తెలుపుతాయి. భవనం, కారు, ఆస్తి, బ్యాంకులో డబ్బు ఇవేమీ బంధానికి సంబంధించినవి కావు. ఇవి ఆనందం కోసం అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మాత్రమే కానీ నిజమైన ఆనందం ఇవ్వవు.
మీ జీవిత భాగస్వామితో వీలైనంత వరకు సమయం కేటాయిస్తూ ఒకరినొకరు ఆనందం కలిగించేలా చిన్న పనులు చేస్తూ ఉంటే ఇద్దరి మధ్య స్నేహం సాన్నిహిత్యం పెరుగుతాయి. అప్పుడే నిజమైన సంతోషకరమైన వివాహ బంధం నిలబడుతుంది. మనం ఏం చేసినా ఎంతగా ప్రేమగా చూసుకున్నా అన్నీ వాళ్ళు ఉన్నప్పుడే చూసుకోవాలి. వాళ్ళు వెళ్ళిపోయాక మనం ప్రేమగా చూసుకుందాం అనుకున్నా వాళ్ళు మనతో ఉండరు. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. బై బాయ్.